అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మనము అందరం ఇష్టపడే కాకా హోటల్ స్టైల్ ఎగ్ రోస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 4-5 గుడ్లని తీసుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసి ఉడికించండి. గుడ్లు బాగా ఉడికాక వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి పూర్తిగా చల్లారే వరకు. గుడ్డు పూర్తిగా చల్లారిన తర్వాత పైన పెంకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే 2 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకును వేసి కరివేపాకు చిటపటలాడాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడే ఇష్టమైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇష్టమైన వాళ్ళు వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయల్ని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్లో కూడా వైట్ పార్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఎల్లోని పక్కన ఉంచండి. ఈ ఎగ్ బాగా రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. ఎగ్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ సాల్ట్. మనం సాల్ట్ ముందు ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాము, సో ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మరో 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఎల్లోవి పక్కన ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, కాకా హోటల్ స్టైల్ ఎగ్ రోస్ట్ రెడీ. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ. ఈ ఎగ్ రోస్ట్ పప్పన్నంలోకి సైడ్ డిష్గా అయినా లేదు చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఇందులో ఎటువంటి అనవసరమైనటువంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ రోస్ట్ని చూసారు కదా. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.